కుమార్ హత్యపై దర్యాప్తు కొనసాగుతుంది. ఇవాళ మరోసారి ఘటనా స్థలంలో సీన్ రీకన్స్ట్రక్షన్ చేసినున్నారు. ఇక నిన్న గుంతకల్లు తాడిపత్రి రూట్లోని రైళ్ల నుంచి ఓ బొమ్మను కిందికి తోసేసి సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు. సతీష్ కుమార్ ను సమానమైన బరువు ఉన్న బొమ్మను రైలు నుంచి తోసి పరిశీలించారు. ఒక బొమ్మ 2 అడుగులు, మరో బొమ్మ 5 నుంచి 10 అడుగుల దూరంలోనే పడడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ఇవాళ మరోసారి రీకన్స్ట్రక్షన్ చేయనున్నారు. రైల్వే ఇన్స్పెక్టర్ సతీష్ కుమార్ హత్యపై దర్యాప్తు కొనసాగుతుంది. ఇవాళ మరోసారి ఘటనా స్థలంలో సేమ్ రీకన్స్ట్రక్షన్ చేయనున్నారు. ఇక నిన్న గుంతకల్లు తాడిపత్రి రూట్లోని రైల్వే నుంచి ఓ బొమ్మను కిందికి తోసేసి సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు. సతీష్ కుమార్ కు సమానమైన బరువు ఉన్న బొమ్మను రైలు నుంచి తోసి పరిశీలించారు. ఒక బొమ్మ 2 అడుగులు, మరో బొమ్మ 5 నుంచి 10 అడుగుల దూరంలోనే పడడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ఇవాళ మరోసారి సీన్ రీకన్స్ట్రక్షన్ చేయనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ కరెస్పాండెంట్ సతీష్ అడిగి తెలుసుకుందాం. సురేష్, రైల్వే ఇన్స్పెక్టర్ సతీష్ కి సంబంధించి ఇప్పుడు మళ్లీ రీకన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఆయన హత్యకి సంబంధించి. సో ఈ రోజు కూడా మరోసారి చేయబోతున్నారు. ఓవరాల్ గా దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? టీటీడీ మాజీ ఏవీఎస్ఓ ఇన్స్పెక్టర్ సతీష్ కుమార్ హత్య కేసుకు సంబంధించి మరోసారి సీన్ ను రీకన్స్ట్రక్షన్ చేస్తున్నారు. కేసును దర్యాప్తును ముమ్మరం చేయడంలో భాగంగా నిన్న ఏదైతే జూటూరు కోమలి రైల్వే ట్రాక్ వద్ద సీన్ ను రీకన్స్ట్రక్షన్ చేశారు. గుంతకల్లు నుంచి తాడిపత్రి వైపు వెళ్లే ట్రైన్లలో సతీష్ కుమార్ హైట్ వెయిట్ తో ఉన్న ఒక బొమ్మను తయారు చేసి ఆ బొమ్మను ట్రైన్ లో ఏదైతే వేగంగా వెళ్తున్న ట్రైన్ లో నుంచి కిందికి తోసివేసి ఎంత దూరం కిందకు పడినట్లయితే ఎంత దూరం వెళ్లే అవకాశం ఉంటుంది, ఎన్ని మీటర్ల దూరం పడే అవకాశం ఉంటుందన్న కోణంలో సీన్ ను రీకన్స్ట్రక్షన్ చేశారు. నిన్న 2 నుంచి 3 ట్రైన్లలో ఏదైతే ఇదే తరహాలో సీన్ ను రీకన్స్ట్రక్షన్ చేశారు. అయితే సీన్ ను రీకన్స్ట్రక్షన్ చేసంలో బొమ్మ తోసివేసిన తర్వాత అది ఒకసారి 5 మీటర్లు, మరొకసారి 10 మీటర్లు, మరొకసారి 2 మీటర్లు దూరం వరకు మాత్రమే కింద పడిపోయి ఆగిపోయింది. దీంతో మరోసారి సీన్ ను రీకన్స్ట్రక్షన్ చేసినప్పుడే పూర్తిగా దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉందన్న ఉద్దేశంతో ఈ రోజు మరొకసారి ఏదైతే సతీష్ కుమార్ ప్రయాణించిన రాయలసీమ ఎక్స్ప్రెస్ లోనే ప్రయాణం చేస్తూ సతీష్ కుమార్ హైట్ వెయిట్ తో ఉన్న బొమ్మను మరొకసారి కరెక్ట్ గా ఏదైతే సతీష్ కుమార్ మృతదేహం పడి ఉన్న ట్రాక్ సమీపంలోకి రాగానే ఒక్కసారిగా సతీష్ కుమార్ హైట్ వెయిట్ తో ఉన్న బొమ్మను కిందికి తోసివేసి మరొకసారి సీన్ ను రీకన్స్ట్రక్షన్ చేయడంలో భాగంగా ఈ రోజు ఇప్పటికే అధికారులు ఏర్పాట్లు చేశారు. నిన్న మొత్తంగా కూడా సీన్ ను రీకన్స్ట్రక్షన్ చేయడాన్ని అనంతపురం ఎస్పీ జగదీష్ స్వయంగా పర్యవేక్షించారు. సిఐడి డీజీ ఏదైతే రవిశంకర్ కూడా అక్కడ ఏదైతే ఘటనా ప్రదేశానికి వెళ్లి ఏదైతే సతీష్ కుమార్ మృతదేహం మొదటగా ఎక్కడ పడి ఉంది, రక్త మరకలు ఎక్కడ పడ్డాయి, చివరగా మృతదేహం ఎంత దూరంలో ఉంది, ఎన్ని మీటర్ల వరకు పడి ఉంది, దీంతో పాటు సతీష్ కుమార్ మృతదేహం పడిన చోటనే సతీష్ కుమార్ సంబంధించిన వస్తువులతో పాటు ఫోన్ ఉన్నాయా, ఏం జరిగింది అనే కోణంలో పూర్తిగా దాదాపు అరగంట పాటు సిఐడి డీజీ రవిశంకర్ తో పాటు అనంతపురం పోలీసు ఉన్నతాధికారులు మొత్తంగా కూడా అక్కడ పరిశీలించారు. దీన్ని సీన్ రీకన్స్ట్రక్షన్ చేసినప్పుడు ఇందుకు సంబంధించి ఘటనకు సంబంధించి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉందన్న ఉద్దేశంతోనే నిన్న సీన్ ను రీకన్స్ట్రక్షన్ చేశారు. అయితే మరొకసారి సీన్ రీకన్స్ట్రక్షన్ చేయాలి. ఎందుకంటే నిన్న ప్రయాణించిన ట్రైన్స్ ఏవైతే ఉన్నాయో రాయలసీమ ఎక్స్ప్రెస్ ప్రయాణించేంత వేగంగా ప్రయాణించకపోవడం వల్ల కూడా ఏదైతే బొమ్మ కింద పడిన తర్వాత మీటర్లు వ్యత్యాసం కనిపిస్తుంది. ఖచ్చితంగా ఎంత రాయలసీమ ఎక్స్ప్రెస్ ఎంత వేగంతో అయితే ప్రయాణిస్తుందో అంతే వేగంతో ప్రయాణించిన ట్రైన్లో నుంచి బొమ్మను తోసివేసిన ఏదైతే ప్రమాదవశాత్తు పడినా లేదా బొమ్మను కిందికి తోసివేసినా వెళ్లిన దూరం కింద పడిన
తర్వాత పడిన దూరము మీటర్లు కొలతలు పట్టినప్పుడే దీనికి సంబంధించి ఏం జరిగింది పక్కాగా ఈ విషయంలో సతీష్ కుమార్ హత్య కేసుకు సంబంధించి ఏం జరిగింది అనే దానిపైన ఒక నిర్ధారణకు వచ్చే అవకాశం ఉండడంతో భాగంగా సీన్ ను రీకన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఇప్పటికే అధికారులు ఇందుకు సంబంధించి పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు. మరొక వైపు సతీష్ కుమార్ ఇంటి నుంచి బయలుదేరిన సమయంతో పాటు రాయలసీమ ఎక్స్ప్రెస్ ఏదైతే 13వ తేదీ రాత్రి 12:30 గంటల సమయంలో ఏదైతే ట్రైన్ ఎక్కారో అక్కడి వరకు ఏం జరిగింది అంటూ కూడా ప్రతిదీ కూడా సీసీ ఫుటేజ్ ను కూడా పరిశీలిస్తున్నారు. మరొక వైపు రాయలసీమ ఎక్స్ప్రెస్ లో ప్రయాణించిన స్లీపర్ క్లాస్ తో పాటు ఫస్ట్ క్లాస్ 2 టైర్ 3 టైర్ మొత్తంగా ఈ ఏసీ బోగిల్లో ప్రయాణించిన ప్రయాణికుల జాబితాను కూడా ఇప్పటికే సిద్ధం చేశారు. 1140 మంది ప్రయాణికులు ప్రయాణించినట్లు కూడా గుర్తించి ఇందుకు సంబంధించి వారి జాబితాను కూడా సేకరించారు. వారిలో ఎవరైనా పాత నేరస్తులు గాని నేరపూరిత స్వభావం కలిగిన వారు ఎవరన్నా ఉన్నారనే కోణంలో కూడా పోలీసులు లోతుగా పరిశీలిస్తున్నారు. ఇప్పటికే కొంతమంది అనుమానితుల పైన ఎవరైతే నేరపూరిత స్వభావం ఉంటుందో వారిని గుర్తించి వారికి ఫోన్ ద్వారా కూడా ఎందుకు ప్రయాణం చేయాల్సి వచ్చింది, ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణం చేస్తున్నారు, టికెట్స్ ఎక్కడ బుక్ చేసుకున్నారు అనే కోణంలో కూడా పూర్తిగా ఆధారాలను సేకరించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. నిలిమ. రైట్, థాంక్యూ.